నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13, 14న ఖమ్మం జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో చేపట్టనున్న యాదవ రేజంగ్ల రాజ్ కలుష యాత్రను రాజకీయాలు వర్గాలకు అతీతంగా యాదవులు పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా జిల్లా యాదవులను ఉద్దేశించి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, యువజన జిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పెద్దలకు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత ఏప్రిల్లో బీహార్ రాష్ట్రం నుండి మరి రేజంగ్ల రాజ్ యాత్రను అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా తిరుగుకుంటూ మరి మొన్న కర్ణాటక ముగించుకొని 9వ తారీఖున మన తెలంగాణ రాష్ట్రంలోకి మరి అడుగు పెట్టడం జరిగింది. ఆ యాత్రను ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో మరి రిసీవ్ చేసుకొని మరి భారీ ఎత్తున మరి ర్యాలీ పెట్టి మరి పేరీలతోటి, కోలాటంతో, గజ్జెల లాగులతోటి మరి వారికి స్వాగతం పలికి మరి రేపు నల్లగొండ జిల్లాకి 3వ తారీఖు మరి ఉదయం సూర్యాపేటలో టిఫిన్ చేసి మన ఖమ్మంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా మనం నాయకనగూడెం కాడ మన బోర్డర్లో రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మన యాదవులకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆడ నుండి మరి పాలేరు నియోజకవర్గం కోసమంచి మండల హెడ్ క్వార్టర్లో మరి అక్కడ యాదవులను కలుసుకొని ఆడ నుండి మన ఖమ్మంలోకి అడుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన ఖమ్మంలో కూడా మరి ఈ పెద్దలంతా కూడా ఒక ప్రణాళిక రూట్ మ్యాప్ తయారు చేసుకొని మరి భారీ ఎత్తున వారికి స్వాగతం పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు రాత్రి 13 రాత్రి మన ఖమ్మంలో నిద్ర చేసి 14వ తారీఖున రూట్ మ్యాప్ తయారు చేసి మహబూబాబాద్ జిల్లాలోకి పంపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభపై ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, దానికి మనం అంతా కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి 50 మందో 100 మందో ఒక్కొక్కళ్ళు 100 మందిగా తయారయ్యి అందరికీ వాట్సాప్ గ్రూపులో పెట్టి మరి అందరినీ కూడా మరి కులం కోసం మరి మన ఏర జమాలను ఏరణ మరణం పొందారు వారి కలిశాన్ని మనం మరి అందరం కూడా స్వాగతం పలికి మరి వాళ్ళకి మేళ తాళాలతోటి, మరి డప్పులతోటి, పేరీలతోటి, గజ్జల్లాలతోటి స్వాగతం పలకాలని చెప్పి మరి అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా తరఫున ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరీమణులకు మరి అదేవిధంగా ఇతర బీసీ కులాలకు బోర్డర్లో అందరి కోసం చనిపోయారు కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పి మరి ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా తరఫున మరి తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి ఇచ్చేసినటువంటి మరి ముఖ్యులు అనుకోకుండా మరి 1-2 గంటల కింద మన అధ్యక్షులు వెంకటనరసయ్య గారు ఫోన్ చేస్తే మరి నేను ఒక ఫంక్షన్ నుంచి వచ్చాను, మీరు కూడా అంతే మరి ఎటు పోయేటోళ్ళు వచ్చారు కాబట్టి మరి దీన్ని ఒక బాధ్యతగా, దీని ఒక పట్టుదలగా తీసుకొని మనం దీన్ని అఖిల భారత యాదవ మహాసభ మన ఏర జవాన్ల కోసం మనం ఒక్కరోజు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా మనం ఎంతో మందికి సేవలు చేస్తూ ఉన్నాం, ఎంతో మందికి కార్లు పెడతా ఉన్నాం, ఎంతో మందికి జనాలను తీసుకుపోతా ఉన్నాం, మరి మనం ఎన్నో వదిలిపెట్టుకుంటా ఉన్నాం, వ్యవసాయం వదిలిపెడతా ఉన్నాం, నీళ్లు కట్టేది వదిలిపెడతా ఉన్నాం, గుడ్లు కాల్చేది వదిలిపెడతా ఉన్నాం, వీటన్నిటిని కూడా వదిలిపెట్టి మరి రాజకీయంగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన కులంలో ఉండి 113 మంది మరి యాదవులు చనిపోతే ఇంతవరకు వాళ్ళ గురించి ఎక్కడ ఏ శిలాఫలకం కానీ, ఎక్కడ మ్యూజియంలో కానీ యాదవులు ఈ భారతదేశం కోసం అంటే అప్పుడు 1960లో అప్పుడు ఒక టీం ఉండేది. అంటే ఒక 113 మంది అంటే ఒక 140 మందికి యాదవులే టీం ఉండేది. ఏరే కాస్ట్ వాళ్ళు ఉంటే ఆ యుద్ధం చేయడానికి ఏరే కాస్ట్ వాళ్ళు ఉండేది. దాంట్లో మన వాళ్ళే పూర్తిగా మరి ఏరమరణం పొందారు కాబట్టి మరి వారి గొప్పతనాన్ని ఈ భారతదేశానికి ఇమ్మడింపజేయాలంటే ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ముందుండి రేపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరింత పెద్దలు మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఖమ్మం జిల్లా తరఫున
మరి నా తరఫున మీకు ప్రత్యేకంగా నా చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, యాదవ్ లైకత, యాదవ్ లైకత, జై యాదవ్, జై యాదవ్.